అంతటి చీఫ్ మినిస్టర్ ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు వందలాది మంది చీఫ్ మినిస్టర్లు ఎంత స్టేట్లకైనా వచ్చినా ఈరోజు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో దట్టు ఆవిడ రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏది ఓటర్ల సవరణకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న దాని మీదకి వెళ్ళిందనమాట. ఆవిడకి ఎంత సక్సెస్ అంటే సుప్రీంకోర్టులో 14 డైరెక్షన్స్ని ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇష్యూ చేయడం. అంటే ఆవిడ లాయర్గా అసలు అది ఏమి సక్సెస్ఫుల్ లాయరో మనకు తెలియదు, కానీ ఆవిడ ఒక ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది అనమాట. అంటే నందిగ్రామ్లో, అంటే 15 సంవత్సరాల క్రితం నందిగ్రామ్లో జ్యోతి బసు లాంటి కాకలు తీరిన సిపిఎం లెఫ్ట్ లీడర్ని ఇంటికి తరిమేసి ఒక అద్భుతంగా ఆవిడ టీఎంసీ పార్టీతో రూలింగ్లోకి వచ్చింది. ఎలా రాగలిగిందో ఈరోజు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఆవిడ ఆర్గ్యుమెంట్ తీస్తే, ఆవిడ ఆర్గ్యుమెంట్ చూస్తే అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఇండియాలో ఉన్న అందరు చీఫ్ మినిస్టర్లకి ఈవిడ ఒక పెద్ద గైడెన్స్ అయిపోయినట్టు అనమాట, పెద్ద రోల్ మోడల్ అయిపోయినట్టు అనమాట. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో నల్ల కోటు ధరించి చీఫ్ జస్టిస్ ముందు ఆవిడ యొక్క వాదన పటిమని ఈరోజు కంట్రీ అంతా అలా చక్కగా చూడగలిగింది. ఆవిడ నిజంగా సింబల్ ఆఫ్ ఉమెన్హుడ్ అనమాట. స్త్రీలకి కూడా ఆవిడ గొప్ప గౌరవం, ఆవిడ గొప్ప రికార్డ్ అనమాట. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రికార్డ్స్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ అనమాట. సుప్రీంకోర్టులో చీఫ్ మినిస్టర్ లాయర్ కోట్ వేసుకుని వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది మనం ఎప్పుడు కళ్ళు పెట్టైనా చూడలేకపోయామన్నమాట. అసలు ఊహించలేదు. ఈరోజు ఆవిడకి బీజేపీ గవర్నమెంట్కి, మోడీకి, అంటే ఆవిడకి ఆపోజిట్గా ఉన్న మోడీకి, అమిత్ షాకి బిగ్గెస్ట్ షాకు ఎలక్షన్ కమిషన్ షేక్ అయిపోయిందని అయితే చెప్పాలి.